5 సార్లు ఐపీఎల్ ఛాంపియన్స్ ఈ సీజన్లో ఒక్క విజయం కోసం వెంపలాడుతున్నారు. రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు వరుసగా 3 మ్యాచ్ల్లో ఓటమి పాలైంది. ఐపీఎల్ 2008 నుంచి 2023 వరకు ధోని కెప్టెన్సీలో తిరుగులేని జట్టుగా ఉన్న సీఎస్కే ధోని కెప్టెన్ కి గుడ్ బై చెప్పిన తర్వాత నుంచి దారుణంగా విఫలమైంది. మ్యాచ్లో ఓడినా కనీసం ధోనీని అయినా చూద్దామనుకున్న సీఎస్కే ఫ్యాన్స్ కి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. కాలి కండరాల సమస్యతో ఐపీఎల్ 2026 కి 2 వారాల పాటు దూరమైన ధోని చెపాక్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగే మ్యాచ్ తో ఎంట్రీ ఇస్తాడని అందరూ అనుకున్నారు. ఆ మేరకే ధోని నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోలు, భారీ షాట్లతో సిక్సర్లు కొట్టే వీడియోలు నెట్టింట హల్చల్ కూడా చేశాయి. దాంతో ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ తో ఎంట్రీ గ్యారంటీ అని అందరూ అనుకున్నారు. 44 సంవత్సరాల ధోని కండరాల సమస్య నుంచి పూర్తి స్థాయిలో కోలుకోలేదని, ఫిట్నెస్ సాధించలేదు అనే వార్తలు వినిపిస్తున్నాయి. క్రిక్ బజ్ నివేదిక ప్రకారం ధోని పూర్తిగా కోలుకోవడానికి కనీసం ఇంకొక వారం సమయం పట్టే అవకాశం ఉంది. దాంతో ఏప్రిల్ 11న చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగే మ్యాచ్ కి కూడా ధోని అందుబాటులో ఉండే అవకాశం లేదని చెప్తున్నారు. దీంతో ధోని మళ్లీ కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగే మ్యాచ్ కి అందుబాటులోకి రానున్నాడు. ఏప్రిల్ 18న కేకేఆర్ తో జరిగే మ్యాచ్ కి ధోని స్క్వాడ్ లో చేరే అవకాశం ఉంది. ఈ వార్త ధోని ఫ్యాన్స్ తో పాటు సీఎస్కే అభిమానులకు కూడా నిరాశను కలిగిస్తోంది. యువ సంచలనం డివాల్డ్ బ్రెవిస్ మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగే మ్యాచ్ కి అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథ్ కూడా చెప్పారు. సీఎస్కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ కూడా డివాల్డ్ బ్రెవిస్ దాదాపు గాయం నుంచి కోలుకొని పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించాడు అని చెప్తున్నాడు. మొత్తానికి ధోని దూరం అవుతున్నారని బాధపడుతూనే డివాల్డ్ బ్రెవిస్ అయినా జట్టులోకి వస్తున్నారని ఫ్యాన్స్ కొంత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.